పాన్ ఇండియా లెవెల్లోనే కాదు సౌత్ ఇండియా కూడా గర్వపడే పని వార్ 2 మూవీ టీం చేయబోతోంది. ఆల్రెడీ బాలీవుడ్లో కలెక్షన్స్ విషయంలో ఫేక్కి ఎలా బ్రేక్ వేశారో సౌత్లో అలానే ఫేక్ కలెక్షన్స్కి షాక్ ఇవ్వబోతోంది వార్ 2 టీం. నిజంగా సౌత్లో ఇంతవరకు ఏ మూవీ చేయని పని ఈ సినిమా టీం చేయబోతోంది. ఫేక్ వ్యూస్, ఫేక్ కలెక్షన్స్లో ఏదో ఫ్యాన్స్ పండుగ చేసుకోవడమే తప్ప నిర్మాతలకు వచ్చిందేం లేదు, వచ్చేది కూడా ఏముండదు. ఏదో హీరో లేదంటే తన ఫ్యాన్స్ మనస్సు తృప్తిపరచడం తప్ప. కానీ ఈ ప్రాసెస్లో రియాలిటీ తెలియకపోవడంతో హీరోకి మేకింగ్కి శక్తికి మించి ఖర్చు చేయాల్సి వస్తుందట. అందుకే ఇక మీదట వసూళ్ల పరంగా దొంగ లెక్కలు, యూట్యూబ్లో దొంగ లైక్స్, వ్యూస్ లేకుండా చేసేందుకు పెద్ద ప్లానే వేశారు. ఈ విషయంలో సొంత స్టామినానే నమ్ముకుని వార్ 2 మూవీ టీం ట్రాన్స్పరెంట్గా టికెట్లకు రెడీ అయింది. అంటే దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ ఒకరు టికెట్ కొన్నా లైవ్లో తెలిసిపోతుంది. నిజంగా ఇది సాధ్యమా? వార్ 2 మూవీనే ఎందుకు ఇంత స్ట్రాంగ్ నిర్ణయం తీసుకుంది? హ్యావ్ ఎ లుక్. అల్లు అర్జున్ మూవీ పుష్ప 2 రిలీజ్ అయ్యాక వచ్చిన కలెక్షన్స్ రిపోర్ట్ ని చూసి నిజం కాదన్నారు. మరి 1800 కోట్లు కాదని 1400 కోట్ల లోపు వచ్చి ఉంటాయనే కమెంట్లు కూడా పేలాయి. ఇక గేమ్ చేంజర్ 1 వీక్ లోనే 250 కోట్ల పైనే రాబట్టిందన్న వార్తల్ని ఖండించారు. దిల్ రాజు కూడా తన స్టేట్మెంట్స్ ని తానే ఖండించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంత చేసేది తమ సినిమా ఏదో అద్భుతాలు చేసింది అనిపించుకోవడానికో, ఇలా అయితేనే శాటిలైట్ రైట్స్, ఓటీటీ రైట్స్ ఘనంగా వస్తాయి, లేదంటే వాళ్ళు కూడా పావలాకు అర్ధపు అమ్ముకుంటారు, అలా అని దిక్కుమాలిన దొంగలెక్కలు చెబితే నమ్ముతారా అంటే ఛాన్సే లేదు. అంతేకాదు ఇలా ఫేక్ కలెక్షన్స్ అనౌన్స్ చేయడంతో హీరోకి లేని డిమాండ్ ని పెంచినట్టు అవుతుంది. ఇప్పుడు స్టార్లలో చాలా మంది రెమ్యునరేషన్ విషయంలో కొండెక్కి కూర్చుంటున్నారు. ఇలా ఫేక్ కలెక్షన్స్ తో రికార్డులు క్రియేట్ చేసి పోస్టర్లు వేస్తే ఇక మిగతా నిర్మాతల జేబులకు చిల్లే. అందుకే ఒక సినిమా జనాల్లోకి వెళ్ళిందో లేదో తెలుసటం, క్రేజ్ ని, మార్కెట్ ని అంచనా వేసేందుకు యూట్యూబ్ లో టీజర్ కి, ట్రైలర్ కి వచ్చే వ్యూసే దిక్కు. వాటిని కొనేసి ఫేక్ వ్యూస్, లైక్స్ క్రియేట్ చేస్తే ఎప్పటికీ ఆ హీరో రేంజ్, ఆ సినిమా కెపాసిటీ అర్థం కాదు. దీనికి తోడు ఫేక్ కలెక్షన్స్ తో ఎలాంటి ప్రయోజనం ఉండదు. అందుకే ట్రాన్స్పరెంట్ కలెక్షన్స్ కోసం తెలంగాణ సర్కార్తో దిల్ రాజ్ అండ్ టీం పెద్ద స్కెచ్చే వేస్తుందట. అంటే తెలంగాణలో ఎక్కడ ఎవరు టికెట్ కొన్నా ఆ అమౌంట్ డీటెయిల్స్ ఒక సర్వర్లో ఉంటాయి. ఆన్లైన్ బుకింగ్ లేదంటే థియేటర్స్ లో కొన్న టికెట్ డీటెయిల్స్ కూడా ఆన్లైన్ లో అందుబాటులో ఉంచితే అసలు కలెక్షన్స్ ఎన్నో తెలుస్తాయి. ఇక ఈ ఫేక్ వసూళ్లకు బ్రేక్ వేయొచ్చు. ఆ విషయంలో బాలీవుడ్ సిస్టమ్ ని ఇంప్లిమెంట్ చేసి 90% సక్సెస్ అయిందట. అదే పద్ధతి ముందు తెలంగాణ, తర్వాత ఆంధ్రాలో అమలు చేసేలా పెద్ద స్కెచ్చే వేస్తున్నారు. ఆల్మోస్ట్ వార్ 2 మూవీ రిలీజ్ టైం కల్లా ఈ వ్యవహారం తేలబోతుంది. అదే జరిగితే ట్రాన్స్పరెంట్ కలెక్షన్స్ తో వచ్చిన సినిమాగా వార్ 2 కి రికార్డ్ క్రియేట్ అవుతుంది. యాంటీ ఫ్యాన్స్ ట్రోలింగ్ కి బ్రేక్ పడుతుంది.